హలో, ఇవాళ ములంకాడ మెంతి పులుసు చేసుకుందామండి. ఈ ములంకాడ మెంతి పులుసుకి ఏం కావాలంటే ముందుగా ఇదిగోండి, నేను ఇక్కడ ములంకాడలు తీసుకున్నాను. 3 ములంకాడలు, అలాగే 2 పెద్ద సైజు ఆనియన్ ఉల్లిపాయలు ఇవి ఇలాగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 5-6 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, 4 ఎండుమిరపకాయలు తీసుకున్నాను, కరివేపాకు తీసుకున్నాను. ముందుగా ఆయిల్ పొయ్యి మీద పెట్టుకొని దానిలో 2-3 ఎల్లుల్లి రెబ్బలు చెదకొట్టి వేసుకున్నానండి. దీనిలో మనం తాలింపు సరుకులు వేసుకోవాలి. ఆవాలు, మినపప్పు, జీలకర్ర అన్నీ ఉంటాయి కదా, అవి వేసుకుంటాం. తర్వాత కరివేపాకు వేసాను. ఇవి కొంచెం వేగిన తర్వాత నేను ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసానండి. ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ఒక 1/2 స్పూన్ మెంతిపొడి వేసుకోవాలండి. మెంతిపొడి వల్లే మనకి మంచి టేస్ట్ వస్తుంది. ఈ మెంతిపొడి ముందే మనం మెంతులు వేయించుకొని పొడి చేసుకోవాలి. ఆ పొడి 1/2 స్పూన్ మెంతుల పొడి వేసాను. దీనివల్లే మనకి మంచి టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుందండి. ఇవాళ ఒకసారి ట్రై చేసి చూడండి. మా గార్డెన్లో ములంకాడలు కాబట్టి నేను చేస్తున్నాను. ఇప్పుడు వెంటనే మనం ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయలు బాగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత మనం ములంకాడలు వేసుకుందాం. చిన్న మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా నిదానంగా వేయించుకోవాలండి. ఇది కొంచెం ట్రాన్స్పరెంట్గా అయినంత వరకు వేయించుకోవాలి. ఏమాత్రం మాడిపోకుండా జాగ్రత్తగా మీడియంలో పెట్టుకొని వేయించుకుంటే మనకి చాలా 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 టేస్ట్గా ఉంటుందండి. ఈ పులుసు చాలా బాగుంటుంది. ఇలా వేయించిన ఉల్లిపాయల్లో ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి ములంకాడలు వేసుకోవాలి. ఈ ములంకాడలకి తోలు అంతా తీసేయకూడదండి, కొంచెం ఉంచుకోవాలి, అలా తీయాలి, అప్పుడు బాగుంటుంది. లేదంటే ములంకాడలు చిదిగిపోతాయి అన్నమాట. ఇందులో ఒకటి కొంచెం నార వచ్చింది కూడా ఉందండి, కొంచెం ముదిరింది అనమాట. మిగతాయి అన్నీ కూడా బాగున్నాయి, లేతగా ఉన్నాయి కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది ఉడికేటప్పుడు. మనం మంచి లేతీ తీసుకున్నాం అనుకోండి, వెంటనే ఉడికిపోతాయి, చాలా బేగా ఉడుకుతాయి. ఇప్పుడు నేను దీనిలో ఉప్పు వేసాను బేగా ఉడకడానికి. అలాగే 2 చిటికెళ్ళు పసుపు వేసాను. ఈ ఉప్పు పసుపు బాగా వీటికి పట్టేటట్టుగా మనం తిప్పుకోవాలి. ఇలా బాగా తిప్పేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి వదిలేయండి. బాగా దానిలో నుంచి ములంకాడలో నుంచి వాటర్ అంతా మనకి ఇంకిపోద్ది అనమాట, దాన్ని బట్టి ఉడికిపోద్ది. నేను ఇప్పుడు మూత తీసి చూపెడుతున్నాను, చూడండి ఎలా ఉందో. చాలా వరకు ఉడికిపోయి ఈ ఆవిరి వల్ల అలా ఉడికిపోతాయి అన్నమాట. కానీ కొంచెం లోన ఇంకా ఉడకకుండానే ఉంటాయి ఇవి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు కొంచెం వాటర్ వేసి ఉడకబెట్టుకోవాలి. అందుకోసమని బాగా కలవబెట్టండి. ఇలా కలవబెట్టిన తర్వాత సరిపడంత కారం వేసుకోండి. ఈ టైంలో మనం ఏం చేయాలంటే ఒక చింతపండు, ఉసిరికాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టండి. ఈలోగా అవి ఇంకా మగ్గుతూ ఉంటాయి. ఇదిగోండి, నేను ఉసిరికాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను కదా, సరిపోతుంది. ఎక్కువ చింతపండు కూడా వేసుకోకూడదు, ఎందుకంటే పులుపు ఎక్కువైపోతుంది అనమాట. అందువల్ల మనం ఇంత చింతపండు తీసుకొని నానబెట్టి ఇక్కడ నేను పసుపు వేస్తున్నాను, కారం కూడా వేసేసి బాగా ప్రతి ముక్కకి పట్టేటట్టుగా తిప్పండి. కొంతసేపు కారంలో అలాగా ఇంకేటట్టుగా ఉంటే బాగుంటుంది. తర్వాత మనం ఇంకా లోన వరకు ఉడకాలి కాబట్టి కొంచెం నీళ్ళు వేసుకొని ఉడకబెడితే లోన వరకు ఉప్పు, కారం, పసుపు అన్నీ ఎక్కి ములంకాడ తింటుంటే చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. ఇదంతా ములంకాడ కూరే కదా, అందుకోసమని చాలా బాగుంటుంది. చూడండి, ఇలా నీళ్ళు వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు బాగా ఉడకపెట్టేయాలి. నీళ్ళతో ఉడికిన తర్వాత మాత్రమే మనం చింతపండు రసం వేయాలి. ముందే రసం వేసుకుంటే ఆ లోన ఇంకా ఏమాత్రం పచ్చిగా ఉన్నా అది అసలు ఉడకదు. ఇప్పుడు మనం చింతపండు వేసుకోవాలి. చూడండి, ఒక ములంకాడ తీసుకొని కట్ చేసి చూడండి. ఉడికిపోయింది అనుకోండి, అప్పుడు మీరు చింతపండు వేయండి. ఉడకలేదనుకోండి, మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని ఉడకపెట్టండి, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు మనం చింతపండు వేసిన తర్వాత ఉప్పు లేకపోయినా ఏం లేకపోయినా చూసి వేసుకోవాలి.
నేను చూస్తున్నాను ఉప్పు కొంచెం సరిపోలేదు కాబట్టి ఉప్పు వేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు చింతపండు వేసిన తర్వాత ఉప్పు తగ్గిపోయింది, అందుకోసమని సరిపడగా ఉప్పు కూడా వేసుకొని ఇంతేనండి, ఇంకా అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగుంటుందండి అన్నంలోకి. ఇది తినే కొద్దీ ఇంకా అన్నం తినాలనిపిస్తుంది. చాలా కడుపుకి కూడా చాలా మంచిది, మెంతులు వేసాం కదా అందుకోసమని. ఇంతేనండి, ఇంకా మీకు ఇష్టమైతే ఈ టైంలో కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, నేను వేయట్లేదు. చూడండి ఎంత దగ్గరగా చక్కగా అయిపోయిందో. దీన్ని నేను బౌల్లో ట్రాన్స్ఫర్ చేస్తాను. చూస్తున్నారా? నచ్చిందా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.